హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్. ఈ వీడియో చూసే ముందు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ ఛానల్లో ఆధ్యాత్మిక విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటాను. ఈరోజు వీడియో చూద్దాం. ముగ్గురు శక్తి స్వరూపాల్లో ఒకరైన విష్ణుమూర్తి పత్ని లక్ష్మీదేవి ధనానికి అధిదేవత. లక్ష్మీదేవిని పూజించే వాళ్ళు అపార ధనరాశులతో తొలుతూగుతారు. అంతేకాదు ఆనందంగా కూడా ఉంటారు. ముఖ్యంగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన రోజు. ఆ రోజున ధనదేవతను ఆరాధిస్తే సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. శుక్రవారం 6 రకాల చిన్న నిబంధనలు పాటిస్తే జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవి పూజ వినియోగించే దక్షిణాముఖం శంఖం, కుంకుమ, బియ్యాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి ఉంచాలి. ఇలా చేస్తే మీ పూజకు తగిన ఫలితం ఉంటుంది. శ్రీ మహావిష్ణువు పాదాల చెంత కూర్చుని ఉండే లక్ష్మీదేవి ఫోటోను పూజిస్తే తక్షణమే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అశోక పత్రాలను తోరణంగా కట్టి ఇంటిలోని ప్రవేశ గుమ్మానికి వేలాడదీస్తే దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోతుంది. తామర పుష్పంలో కూర్చుని ఉండే లక్ష్మీదేవి చిత్రాన్ని ఎర్రటి పట్టు వస్త్రంలో చుట్టి లాకర్లో భద్రపరిస్తే భవిష్యత్తులో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉండవు. చీపురు, గులాబీ సువాసన కలిగిన అగరబత్తులను మహాలక్ష్మి ఆలయం సమీపంలో దానం చేయండి. ఇంటి నుంచి బయటికి వెళ్లే ముందు నుదిటిపైన లేదా మెడ లేదా నాభి భాగంలో కుంకుమతో తిలాధారణం చేస్తే లక్ష్మి అనుగ్రహం పొందుతారు. లక్ష్మీదేవి పద్మంలో నిలబడి ఉంటుంది. ఎటు ఒరిగిపోకుండా సమతుల్యంగా కలిగి ఉంటుంది. అదేవిధంగా లక్ష్మీ తత్వాన్ని కలిగి ఉన్న వ్యక్తి సమతుల్యతతో ఉంటాడు. అంటే ఎక్కడా కూడా అతి చేయకుండా ఉంటాడు. లక్ష్మీదేవి 4 చేతులలో ఒక చెయ్యి దానం చేసేదిగా, మరో చెయ్యి అభయం ఇచ్చేదిగా ఉంటుంది. మనలోని లక్ష్మీత్వతాన్ని స్వీకరించుకోవడం కోసం ఉదారంగా ఉండాలి. దానాలు చేయాలి. మన దగ్గర పనిచేసే వారికి, మనం నమ్ముకున్న వారికి రక్షణ కల్పించాలి. లక్ష్మీదేవి చేతిలోని కల్వ పుష్పం మన హృదయం కమలంగా ఉంటుందనే దాన్ని సూచిస్తుంది. తామర పువ్వు తనలోని మకరందాన్ని తీసుకోవడానికి వచ్చిన కీటకాన్ని సైతం ఎలా సేద తీర్చునిస్తుందో మన ఇంటికి వచ్చిన అతిథులను కూడా అదే విధంగా ఆదరించాలి. లక్ష్మీదేవి కృప మన మీద ప్రసాదించాలి అంటే ప్రేమపూరితమైన స్వభావం కలిగి ఉండాలి. ఎదుటి వ్యక్తి నుంచి ఎలాంటి ప్రయోజనం ఆశించకూడదు. ప్రేమ జ్యోతిని అంటే మన ఆత్మజ్యోతిని వెలిగించుకుందాం. ఈ దీపావళికి మన లోపల బయట ఉన్న అంధకారాన్ని పటాపంచలి చేద్దాం. మనం లక్ష్మీ తత్వాన్ని పొందాలనుకుంటే మనలో ఆ తల్లి గుణగణాలు కూడా ప్రతిఫలించాలి. మనం చిత్తం సదా భగవంతుడిపైనే ఉండాలి. దానికి ఆత్మ సాక్షాత్కారం పొందాలి. సమాజ సాధన చెయ్యడమే ఉత్తమమైన మార్గం. మనకు ఉన్నదానిలో ఇతరులకి సహాయపడే గుణం ఉంటేనే లక్ష్మీదేవి ఆశీస్సులు మనకి లభిస్తాయి. మానవులలో లక్ష్మీతత్వం ఉండాలి అంటే సంతృప్తి, దాతృత్వం, ధర్మనిరతి, సమతుల్యత తదితర సద్గుణాలు ఉండాలి. వాటి వల్లే లక్ష్మీదేవి కటాక్షం మనకి కలుగుతుంది. ఈ వీడియో చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.